చెప్పండి చూసుకోండి. సబ్స్క్రైబర్ రాజుగారు వాళ్ళన్న వేసినాథము మనముడే గోపినాథము. ఇంకా విషయం ఏమంటారా లోపల శివనాథం ఉన్నాడు అని చెప్పి మామూలుగా వీరప్పని వాళ్ళ గోపినాథం విలేజ్లో చేస్తున్నాను. మీరు ఎవరైనా రావాలనుకుంటే ఈ చిన్న పల్లెటూరు కదా మేము ఎలాగా ఉంటాము అనుకోద్దండి, బాధపడద్దండి. ఇక్కడ రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చెప్పాలి మీకు. రూమ్స్ ఉన్నాయి ఇక్కడ. ఒక 4-5 ఇళ్ళలో, 4-5 ఇళ్ళు కాదు, ఓ 2 ఇళ్ళు అబ్బా. మేము ఇక్కడ ఇల్లు చిన్న పల్లెటూరు అబ్బా. ఒక 200 ఇళ్ళు ఉంటాయి. 200 ఇళ్ళలో మీరు ఎవరు వచ్చినా సరే ఖచ్చితంగా మీకు రూమ్ ఇస్తారు. మళ్ళీ ఇక్కడి నుంచి హోగనగల్ వాటర్ ఫాల్స్కి ఒక 12 కిలోమీటర్లు వస్తుందబ్బా. కాబట్టి హోగనగల్ వాటర్ ఫాల్స్ వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఖచ్చితంగా ఈ దారిలో ఎవరైనా రూమ్ అడుగుతారో అనేసి నేను అంటే ఒక 2-3 తాల టిఫిన్ సెంటర్లు కూడా ఉన్నాయి. భోజనం ఉంటుంది, అది ఉంటుందబ్బా. అంటే అది కాదు, వైన్ షాప్ కూడా ఉంటుంది యాక్చువల్ ఉంటే. పైకి రా గోపినాథం సంగపాడి అది కదా సంగపాడి చూపిద్దాం రాడే వాడంటే సెల్ పన్నెండు రెడ్డి ఎప్పుడు కూడా భయపడే చూసుకోండి బా. సంగపాడి గోపినాథం. సో ఇది వీళ్ళ ఊరు మొత్తం. సబ్స్క్రైబర్ చూడండి. బ్యాక్ సైడ్ చూసుకోండి. ఊటీ కొండలో చూడండి బా. వెరీ గుడ్ రాజు గారు. కొరియోగ్రఫీ సూపర్ మీదే. అది చూసుకోండి. అవి ఊటీ కొండలా అంటే ఇక్కడి నుంచి ఊటీ వరకు కొండలు ఉన్నాయన్నమాట. ఇదే కొండలే ఊటీ టచింగ్. అబ్బా చాలా భారీగా ఎంత అద్భుతం. 2-3 కిలోమీటర్లు ఉంటుంది అన్నమాట ఒక కొండ. అంత పెద్దగా ఉంది అబ్బా కొండ. చూడండి కాదంటే ఎంత కూడా. సంగపాడి గోపినాథం అబ్బా. తమిళ్లో సంగపాడి అంటారు, తెలుగులో గోపినాథం అంటారు అని సుబ్బున్న గారు క్లియర్ గా వివరిస్తున్నారు. వినండి. సరే చెప్పేదండి. చాలా మందికి తెలిసిందేమంటే వీరప్పన్ గారు తమిళ ఆయన అనేసారు అంటారు. తమిళ ఆయననే వీరప్పన్ గారు తమిళ ఆయన కాదు, అలానే కన్నడ ఆయన కాదు. గోపినాథం అనేది ఇక బోర్డర్ అనమాట. అట్లా కర్ణాటక, అట్లా తమిళనాడు. బట్ ఏమంటే మొత్తం కూడా కర్ణాటకలో ఉంటుంది. ఆయన ఇదే విలేజ్లో పుట్టినాడు కాబట్టి ఆయనకి తమిళ్, కన్నడ 2 వచ్చు. కాబట్టి అది చూసుకోండి. విలేజ్ చాలా బాగుంది. 20 ఏళ్ళ క్రితం ఉండే విలేజ్ వేరు, ఇప్పుడుండే విలేజ్ వేరు. డెవలప్మెంట్లో మాత్రం ఫిక్స్ స్టేజ్లో ఉంది విలేజ్. ఇప్పుడే కానీ వీరప్పన్ కానీ ఉండింటే బల చాలా సంతోషపడింది. కూడా అగ్రికల్చర్, వ్యవసాయం మీద ఆధారపడినారు. నెక్స్ట్ ఏమంటే హోగనగల్ వాటర్ ఫాల్స్ ఉంది కదా, ఒక ఉంది 11 కిలోమీటర్ తర్వాత. అక్కడ కూడా టూరిస్టులు వస్తారు కాబట్టి వాళ్ళ మీద కూడా కొద్దిగా ఆధారపడినారు. అంటే ఇక్కడ భోజనం అంటే హోటల్స్ ఉన్నాయి, తర్వాత రూమ్స్ ఉన్నాయన్నమాట. రెండింటి మీద ఈ విలేజ్ వాళ్ళు కొద్దిగా ఆధారపడినారు. అంటే బేసిక్గా ఫైన్గా ఏమంటే వాళ్ళంతా వ్యవసాయం మీద ఆధారపడ్డారు అబ్బా. అది ఇక్కడ మనం చెప్పాల్సిన మెయిన్ మ్యాటర్. మొత్తం ఫార్మింగ్. టకరైతే కూడా చూడ మీరు టకరైతే కాదు ఇది అంటే లేచారా. గుడ్ మార్నింగ్ అంటే అట్లా అట్లా కొంచెం ఇట్లా కొంచెం దాని మీద ఒక అడుగు వేసుకొని ఇట్లా నిలబడు. ఇది వీడియో ప్లస్ క్లిప్ 2 వస్తుంది. ఈ సైడ్ బాగా చెప్పండి సార్.